పొలిటికల్ కల్చర్తో విసిగెత్తున్నారు. కులము, మతము, ఇలా రకరకాలు. ఇలా తమిళనాడులో విజయ్ ఫినామినా ఏంటి, అన్ని కులాల వాళ్ళు ఒట్టేశారు, అన్ని మతాల వాళ్ళు ఒట్టేశారు. సో అందువల్ల ఈ కాస్ట్, రీజన్, డబ్బు, కాస్ట్, రిలీజను, డబ్బు, వీటిని ఆధారంగా చేసుకునే రాజకీయాల పట్ల ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు. అలాగే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఇవాళ ఈ పొలిటికల్ సిస్టమ్ రిచ్ కు రివార్డ్ చేస్తోంది. అనేక రకాల రాయితీల రీత్యా, పాలసీస్ రీత్యా, పూర్ కు వెల్ఫేర్ రీత్యా ఎంతో కొంత ఆదుకుంటున్నట్టు కనిపిస్తుంది. కంప్లీట్లీ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద డెమోక్రటిక్ పబ్లిక్ పాలసీ ఎవరంటే మిడిల్ క్లాస్. సో అందువల్ల మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి మిడిల్ క్లాసే ఓటేశారు, విజయ్ కి ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసే ఓటేశారు, కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ లో కూడా మీకు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఉన్నారు, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ లో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఉన్నారు. సో ఎక్కడ అవకాశం వస్తే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ తమ పొలిటికల్ ఆస్పిరేషన్, అసెషన్ చూపెడుతున్నారు. ఎందుకంటే ఈ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ లో రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయాల్లో విసిగెత్తినటువంటి సెక్షన్ ఏదన్నా ఉంటే చదువుకున్న విద్యావంతులైన మధ్యతరగతి. సో వారు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి తోడు టెక్నాలజీ ప్రభావంతో ప్రజలను చేరుకోవడం సులభమైంది. ఒకప్పుడు మీకు డబ్బులుంటే, పెద్ద పెద్ద టీవీ ఛానల్ ఉంటే, పెద్ద పెద్ద పత్రికలు ఉంటేనే నువ్వు సమాజంలో ఉన్న ప్రజలు చేరుకోవచ్చు. ఇవాళ చాలా సులభంగా మీరు అన్నట్లు అన్నామలై సింపుల్ గా 4 లక్షలు, కాక్రోచ్ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మించిన ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ వచ్చింది. అందువల్ల ఎవరైనా పొలిటికల్ స్టార్ట్అప్ పెడితే ఒకప్పట్లాగా నాకు కార్లు ఎన్ని ఉన్నాయి, డబ్బులు ఎన్ని ఉన్నాయి, టీవీలు నాకు సపోర్ట్ చేస్తాయి, ఆ పేపర్లు ఏది అవసరం లేదు. నీ క్రియేటివ్ మైండ్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు ద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఎనీ మనీ. ఒక్క పైసా ఖర్చు లేకుండా కోట్లాది ప్రజలకు చేరుకునే అవకాశం డిజిటల్ టెక్నాలజీస్ ఇచ్చింది. సో అందువల్ల వీటి వల్ల కూడా ఇవాళ ప్రజలు అవకాశం ఎడ్యుకేట్ అయిపోతున్నారు, ఎంపవర్ అవుతున్నారు.